హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో సిస్టమాటిక్ సిప్పి గురించి తెలుసుకొని ఫిగర్ ఇట్ అవుట్ 1.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ సిస్టమాటిక్ సిప్పి కంటే ముందు క్రియేటివ్ చిట్టీని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. క్రియేటివ్ చిట్టి అనే క్యాలిక్యులేటర్లో మనకి +1 +10 +100 +1000 +10,000 +1 lakh +10 lakhs ఈ బటన్స్ అన్నీ ఉంటాయి. అయితే నెంబర్ ఆఫ్ క్లిక్స్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు క్రియేటివ్ చిట్టి ఏమడుగుతుందంటే, క్రియేటివ్ చిట్టి హ్యాజ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. మన కోసం క్రియేటివ్ చిట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. యూ హ్యావ్ టు మేక్ ఎగ్జాక్ట్లీ 30 బటన్ ప్రెసెస్. మనం ఒక్కొక్క బటన్ని ఎన్నిసార్లు యూజ్ చేసినా మొత్తం మీద 30 ప్రెసెస్ మాత్రమే, 30 టైమ్స్ మాత్రమే బటన్ని ప్రెస్ చేయాలి. వాట్ ఈజ్ ది లార్జెస్ట్ 3 digit నెంబర్ యూ కెన్ మేక్. ఆ 30 బటన్ ప్రెసెస్ తోటి మనం తయారు చేయగలిగే 3 digit లార్జెస్ట్ నెంబర్ ఎంత. వాట్ ఈజ్ ది స్మాలెస్ట్ 3 digit నెంబర్ యూ కెన్ మేక్. అలానే 30 బటన్ ప్రెసెస్ ద్వారా స్మాలెస్ట్ 3 digit నెంబర్ని కూడా మనం తయారు చేయాలంట. సో బటన్ని మొత్తం 30 టైమ్స్ మాత్రమే క్లిక్ చేయాలి మనం. ఫర్ లార్జెస్ట్ 3 digit నెంబర్, మామూలుగా లార్జెస్ట్ 3 digit నెంబర్ అయితే 999 అవుతుంది. అయితే ఈ 30 బటన్ ప్రెసెస్ ద్వారా మనం తయారు చేయగలిగే లార్జెస్ట్ 3 digit నెంబర్ ఎంతో కనుక్కోవాలి. ఇది లార్జెస్ట్ 3 digit నెంబర్ మనకి మామూలుగా తెలిసింది. సో ఇప్పుడు చూద్దాం. 999 కదా. సపోజ్ మనం +100 బటన్ని 9 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 900 వస్తుంది. మొత్తం క్లిక్స్ 9 క్లిక్స్, 9 టైమ్స్ అయిపోయింది ఆల్రెడీ 30లో. నెక్స్ట్ మనం +10 బటన్ని 9 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 90 వస్తుంది. +10 బటన్ని 9 టైమ్స్ 90 అవుతుంది. సో ఇక్కడికి 9 క్లిక్స్ అవుతాయి. మొత్తం 89 అయ్యి, మొత్తం 30 క్లిక్స్లో 18 అయిపోయినాయి. ఇంకో 12 క్లిక్స్ కావాలి. సో +1 బటన్ని మనం 12 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 12 వస్తుంది. 2 10 10 అంటే 1002 4 digit నెంబర్ వస్తుంది. కాబట్టి మనం ఈ ఫస్ట్ దాన్ని అలానే ఉంచేసి ఈ +10 బటన్లోను +1 బటన్లోనే ఏమైనా చేంజెస్ చేయొచ్చేమో చూద్దాము. ఇంకొక విధంగా చూద్దాం. ఇది కాదనమాట, ఇక్కడ మనకి 4 digit నెంబర్ వచ్చింది కదా. నెక్స్ట్ +100 బటన్ని 9 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 900 వస్తుంది. మొత్తం 9 క్లిక్స్. ఈసారి +10 బటన్ని 8 టైమ్స్ క్లిక్ చేద్దాం. 8 టైమ్స్ క్లిక్ చేస్తే 80 అవుతుంది. మొత్తం 8 క్లిక్స్. +10 బటన్ని 8 టైమ్స్ క్లిక్ చేసాం. నెక్స్ట్ 980 వచ్చింది. ఇక మన క్లిక్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి 17 క్లిక్స్ అయిపోయినాయి. ఇక 30 క్లిక్స్ రావాలి అంటే ఇంకొక 13 క్లిక్స్ ఉండాలి. సో 13 టైమ్స్ మనం +1 బటన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే 13 అవుతుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 399 993. ఇది 13 క్లిక్స్. మొత్తం 30 క్లిక్స్, 30 టైమ్స్ మనం బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం తయారు చేయగలిగినటువంటి లార్జెస్ట్ 3 digit నెంబర్ 993. సో లార్జెస్ట్ 3 digit నెంబర్ బై 30 బటన్ ప్రెసెస్ లేదా 30 క్లిక్స్. 30 బటన్ ప్రెసెస్, 30 టైమ్స్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం తయారు చేయగలిగినటువంటి లార్జెస్ట్ 3 digit నెంబర్ 993. నెక్స్ట్ ఇలాగే 30 బటన్ ప్రెసెస్ ద్వారా మనం తయారు చేయగలిగినటువంటి స్మాలెస్ట్ 3 digit నెంబర్ కనుక్కోవాలి. ఫర్ ది స్మాలెస్ట్ 3 digit నెంబర్, మామూలుగా మనకు తెలిసిన స్మాలెస్ట్ 3 digit నెంబర్ 100. స్మాలెస్ట్ 3 digit నెంబర్, దీనికోసం మనం ఇది మన టార్గెట్ 100. ఇది స్మాలెస్ట్ 3 digit నెంబరు. ఈ 100 వస్తుందో అంతకంటే పెద్దది వస్తుందో చూద్దాము. సో మనకి 100 రావాలంటే 100 బటన్ యూజ్ చేయకూడదు, 30 క్లిక్స్ చేయాలి కదా. సో 10 బటను 1 బటన్ మాత్రమే యూజ్ చేయాలి. +10 బటన్ని 9 టైమ్స్ కనుక క్లిక్ చేస్తే 90 వస్తుంది. సో 9 క్లిక్స్. మొత్తం 30లో 9 క్లిక్స్ పోను ఇంకెన్ని ఉంటాయి, 21 క్లిక్స్ ఉంటాయి. సో 21 టైమ్స్ +1 కనుక మనం క్లిక్ చేసినట్లయితే 21 వస్తుంది. 1 11, మొత్తం 111 వస్తుంది. ఇక్కడ క్లిక్స్ వచ్చేటప్పటికి 21 క్లిక్స్, మొత్తం 30 క్లిక్స్. ఇలా కాకుండా ఇంకేదన్నా తక్కువ వస్తుందేమో, ఇంకొకటి ట్రై చేద్దాం.
+10 బటన్ని 8 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 80 వస్తుంది. మొత్తం 8 క్లిక్స్. ఇంకా మనకి 30లో 8 పోను 22 ఉంటుంది. సో 22 టైమ్స్ మనం +1 కనుక క్లిక్ చేసినట్లయితే 22 వస్తుంది. మొత్తం 102. సో 3 డిజిట్ నెంబర్లో దీనికంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మొత్తం 30 టైమ్స్ బటన్ ప్రెస్ చేసాము. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ 102 వచ్చింది. సో స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ విత్ ఈ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ కోసం మనం +10 +1 బటన్ని మాత్రమే యూజ్ చేసాము. విత్ 30 క్లిక్స్. 30 టైమ్స్ మాత్రమే మనం క్లిక్ చేయాలి బటన్ని. ఈజ్ 102. 111 కంటే 102 చిన్నది, మనకి స్మాలెస్ట్ కావాలి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, 997 కెన్ బీ మేడ్ యూజింగ్ 25 క్లిక్స్. 25 క్లిక్స్ ద్వారా 997 అనే నెంబర్ వచ్చిందంట. కెన్ యూ మేక్ 997 విత్ ఏ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లిక్స్. మనం 25 క్లిక్స్ కాకుండా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ తోటి 997ని వచ్చేటట్లుగా చేయగలమేమో ట్రై చేయాలి. ఫస్ట్ ఇక్కడ 997ని 25 క్లిక్స్తో ఎలా రాశారో ఒకసారి చూద్దాము. 997 విత్ 25 క్లిక్స్ అంటే 25 టైమ్స్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా 997 వచ్చేటట్లు చేయాలన్నమాట. +100 బటన్ని 9 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే 900 వస్తుంది. అంటే ఇక్కడ 9 క్లిక్స్. నెక్స్ట్ +10 బటన్ని 9 టైమ్స్ కనుక ప్రెస్ చేస్తే 90 వస్తుంది. ఇక్కడ కూడా 9 క్లిక్స్. నెక్స్ట్ ఇంకా 990 వచ్చింది. ఇక 7 రావాలి అంటే 7 టైమ్స్ +1 బటన్ని ప్రెస్ చేస్తే 7 వస్తుంది. మొత్తం 997. క్లిక్స్ వచ్చేటప్పటికి 25 క్లిక్స్. సో ఇంతకంటే తక్కువగా ఏమన్నా చేయగలమేమో చూడాలి. ఇంకో 2 డిఫరెంట్ వేస్లో చూద్దాము. నెక్స్ట్ ఇదే 997ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిక్స్ అన్నమాట. +100 బటన్ని 9 టైమ్స్ అంటే 900 వస్తుంది. మొత్తం 9 క్లిక్స్. ఈసారి +10 బటన్ని 8 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 80 వస్తుంది. ఇక్కడ 8 క్లిక్సే వచ్చాయి మనకి ఇంకా 17 కావాలి. 997కి 980 ఉంది, ఇంకా 17 కావాలి కాబట్టి 17 టైమ్స్ మనం +1 బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే 17 వస్తుంది. మొత్తం 997. నెక్స్ట్ ఇక్కడ 17 క్లిక్స్. మొత్తం క్లిక్స్ వచ్చేటప్పటికి 34 క్లిక్స్ అయ్యాయి. సో 25 తర్వాత మనం ఇంకా నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఎక్కువ అయ్యాయి. ఇక్కడ ఇంకొక విధంగా ఏమన్నా వస్తుందేమో ట్రై చేద్దాం. +100 బటన్ని ఈసారి 8 టైమ్సే ప్రెస్ చేసినట్లయితే 800 వస్తుంది. నెక్స్ట్ +10 బటన్ని 18 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 180 వస్తుంది. సో 19 టైమ్స్ ప్రెస్ చేస్తే 190 వస్తుంది. 990 వస్తుంది కదా. సో ఇక్కడ ఇవి 8 క్లిక్స్. ఇక్కడ మనం 18 కాకుండా 19 వేసినట్లయితే 190 అవుతుంది. అంటే 990 అయిపోయింది. ఇక 7 కావాలి కాబట్టి 7 టైమ్స్ +1 బటన్ కనుక క్లిక్ చేస్తే 7 వస్తుంది. మొత్తం 997. ఇవి 19 క్లిక్స్. నెక్స్ట్ ఇక్కడ 7 క్లిక్స్. ఇవన్నీ యాడ్ చేస్తే 19 7 26 26 8 34. ఇక్కడ కూడా 34 క్లిక్సే వచ్చాయి. ఇంకంతకంటే తక్కువగా మనం చేయలేకపోయాం. సో 25 తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ 34 అన్నమాట. సో ఇటువంటివే మనం ఇంకొన్ని నెంబర్స్ని మన ఫ్రెండ్స్ తోటి ట్రై చేయొచ్చు అనమాట. క్రియేట్ క్వశ్చన్స్ లైక్ దీస్ అండ్ ఛాలెంజ్ యువర్ క్లాస్మేట్స్. అంటే ఇట్లానే నెంబర్స్ ఇచ్చి ఎవరు ఎక్కువ క్లిక్స్ లేదా తక్కువ క్లిక్స్తో ఈ నెంబర్ని తయారు చేయగలరో ఇటువంటివి మనం చేయొచ్చు క్లాస్లో. నెక్స్ట్ సిస్టమాటిక్ సిప్పి. పేరులోనే ఉంది. సిస్టమాటిక్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో ప్రకారం. సిస్టమాటిక్ సిప్పి ఇక్కడ ఎస్ఎస్ అని వచ్చింది చూడండి. మనకి క్రియేటివ్ చిట్టి ఎలాగో సిస్టమాటిక్ సిప్పి కూడా అంతే సేమ్. కాకపోతే క్రియేటివ్ చిట్టీలో మనం నెంబర్ ఆఫ్ క్లిక్స్ తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలని ఏం చెప్పలేదు. నెంబర్ ఆఫ్ క్లిక్స్ చాలా ఎక్కువగా యూజ్ చేశాము. అయితే సిస్టమాటిక్ సిప్పిలో మాత్రం మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ని యూజ్ చేస్తూ మనం ఆ నెంబర్స్ని రాయాలన్నమాట. ఇక్కడ కూడా మనకి సిస్టమాటిక్ సిప్పి ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటర్. ఇది కూడా క్రియేటివ్ చిట్టి లాంటిదే. ఇట్ హ్యాస్ ది ఫాలోయింగ్ బటన్స్: +1 +10 +100 +1000 +10,000 +1 lakh. ఇట్ వాంట్స్ టు బి యూజ్డ్ యాజ్ మినిమల్లీ యాజ్ పాసిబుల్. క్రియేటివ్ చిట్టీకి సిస్టమాటిక్ సిప్పికి డిఫరెన్స్ ఏంటి అంటే దీన్ని చాలా తక్కువగా యూజ్ చేస్తూ మనం ఈ నెంబర్స్ని క్లిక్ చేయాలన్నమాట. తక్కువ సార్లు బటన్ ప్రెస్ చేసి ఈ నెంబర్స్ని రాయాలి.
how can we get the numbers 5072 and 8300 using a few button clicks as possible. Number of button clicks చాలా తక్కువ ఉపయోగించి ఈ నెంబర్స్ని రాయాలంట. ఫైండ్ అవుట్ విచ్ బటన్ షుడ్ బి క్లిక్డ్ అండ్ హౌ మెనీ టైమ్స్ టు గెట్ ది డిజైర్డ్ నంబర్స్ గివెన్ ఇన్ ది టేబుల్. సో మనకి ఈ నంబర్స్ రావాలి అంటే ఏ బటన్ని ఎన్నిసార్లు క్లిక్ చేయాలి అనేది రాయాలి. అలాగే ఇక్కడ మనకి మెయిన్ ఏమేంటి అంటే ప్రతి బటన్ని కూడా తక్కువ సార్లు, వీలైనంత తక్కువ సార్లు యూజ్ చేయాలి. Here is one way to get the number 5072. This method uses 23 button clicks in total. 5072 రావడానికి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్లిక్స్ చూసారనమాట. +1000 5 టైమ్స్, +10 6 టైమ్స్, +1 12 టైమ్స్, అంటే మొత్తం 23 క్లిక్స్ ద్వారా ఈ నెంబర్ వచ్చింది 5072 అనే నెంబరు. ఈజ్ దేర్ అనదర్ వే టు గెట్ 5072 యూజింగ్ లెస్ దాన్ 23 బటన్ క్లిక్స్. ఇక 23 టైమ్స్ ప్రెస్ చేశారు కదా, 23 టైమ్స్ కంటే తక్కువ బటన్ క్లిక్స్ యూజ్ చేసి 5072ను మనం రాయగలమా? రైట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది సేమ్. అలాగే ఎక్స్ప్రెషన్ కూడా రాయాలంట. ఈ 2 నెంబర్స్కి వీలైనన్ని తక్కువ క్లిక్స్ తోటి ఈ నెంబర్ వచ్చే విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ కూడా రాయాలి. 5072ని మనకు టెక్స్ట్ బుక్లో +1000 బటన్ని 5 టైమ్స్ క్లిక్ చేశారు. సో 5000 వచ్చింది అప్పటికి. మొత్తం క్లిక్స్ 5 క్లిక్స్. నెక్స్ట్ +10 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేశారు, అప్పుడు 60 వచ్చింది. మొత్తం 6 క్లిక్స్. నెక్స్ట్ +1 బటన్ని 12 టైమ్స్ ప్రెస్ చేస్తే 12 వస్తుంది, అప్పుడు మొత్తం 5072 వచ్చింది. ఇక్కడ మొత్తం 12 క్లిక్స్. ఈ క్లిక్స్ అన్నీ యాడ్ చేసినట్లయితే 23 క్లిక్స్ వచ్చినాయి. అలా కాకుండా 23 క్లిక్స్ కాకుండా ఇంకా తక్కువ క్లిక్స్తో మనం ఈ నెంబర్ని ఏమన్నా రాయగలమా అంటే ఇంకొక వే చూద్దాం. +1000 బటన్ని 5 టైమ్స్ క్లిక్ చేస్తే 5000 వస్తుంది. నెంబర్ ఆఫ్ క్లిక్స్ 5 క్లిక్స్. నెక్స్ట్ +10 బటన్ని 7 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 70 వస్తుంది, మొత్తం 7 క్లిక్స్. ఇంకెంత రావాలి మనకి? 2 రావాలి. సో +1 బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 2 వస్తుంది, మొత్తం యాడ్ చేస్తే 5072 వస్తుంది. క్లిక్స్ వచ్చేటప్పటికి 14 క్లిక్స్, అంటే 14 క్లిక్స్లో మనం ఈ నెంబర్ని రాయగలం అనమాట. ఇది సెకండ్ వే. అలాగే ఇందులో 8300ని కూడా రాయమన్నారు. 8300. సో +1000 బటన్ని 8 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 8000 వస్తుంది, మొత్తం 8 క్లిక్స్. నెక్స్ట్ +100 బటన్ని 3 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 300 వస్తుంది. సో మనకు కావాల్సిన 8300 వచ్చేసింది. మొత్తం 11 క్లిక్స్లో మనం 8300ని రాయగలం అన్నమాట. 11 క్లిక్స్. ఇది మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్. ఇంతకంటే తక్కువ క్లిక్స్లో ఈ నెంబర్ని మనం రాయలేము. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 1.3. ఈ ఫిగర్ ఇట్ అవుట్ 1.3లో ఉండే 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ది నంబర్స్ ఇన్ ది ప్రీవియస్ ఎక్సర్సైజ్ ఫైండ్ అవుట్ హౌ టు గెట్ ఈచ్ నెంబర్ బై మేకింగ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ బటన్ క్లిక్స్ అండ్ రైట్ ది ఎక్స్ప్రెషన్. ఎక్సర్సైజ్ 1.2 అంటే ఫిగర్ ఇట్ 1.2లో ఉన్నటువంటి నెంబర్స్కే స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ బటన్ క్లిక్స్ యూజ్ చేస్తూ ఆ నెంబర్స్ని రాయాలి. అలాగే రైట్ ది ఎక్స్ప్రెషన్ అన్నాడు, ఎక్స్ప్రెషన్స్ కూడా రాయాలి. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే ఇక్కడ కండిషన్ ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ బటన్ క్లిక్స్ అనేవి తక్కువగా ఉండేటట్లుగా రాయాలి ఆ నెంబర్స్ని. ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో ఉండే నెంబర్స్కే రాస్తాము. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ మనకు కండిషన్ ఏమీ లేదు, ఇన్ని నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఉండాలన్న కండిషన్ ఏమీ లేదు, ఎన్ని క్లిక్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ బటన్ క్లిక్స్, వీలైనన్ని బటన్ క్లిక్స్ తక్కువగా ఉండేటట్లుగా ఎక్స్ప్రెషన్స్ని రాసుకోవాలంట. ఫస్ట్ వన్ 8300, ఇప్పుడే మనం చేసాం. ఇది +1000 బటన్ని 8 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 8000 వస్తుంది. నెంబర్ ఆఫ్ క్లిక్స్ 8 క్లిక్స్ ఇక్కడ. నెక్స్ట్ +100 బటన్ని 3 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే 300 వస్తుంది, మొత్తం 8300. క్లిక్స్ వచ్చేటప్పటికి 11 క్లిక్స్, నెంబర్ ఆఫ్ క్లిక్స్ 11 క్లిక్స్. సో ఇది మినిమం నెంబర్ అనమాట. ఇంతకంటే తక్కువ క్లిక్స్ తోటి ఈ నెంబర్ని మనం రాయలేము. సో ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్రెషన్ 1000 × 8 8000 +100 × 3 300, మొత్తం 8300. నెక్స్ట్ 40629
+10,000 బటన్ని 4 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 40,000 వస్తుంది. ఇక్కడ మనం 4 క్లిక్స్ చేసాం 10,000 బటన్ని. నెక్స్ట్ +100 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే 600 వస్తుంది. మొత్తం క్లిక్స్ 6 క్లిక్స్. +10 బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 20 వస్తుంది, 2 క్లిక్స్. నెక్స్ట్ +1 బటన్ని 9 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 9 వస్తుంది, 9 క్లిక్స్. మొత్తం నెంబర్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. 92604 మనకు కావాల్సిన నెంబర్ వచ్చేసింది. క్లిక్స్ వచ్చేటప్పటికి 10, 12, 21 క్లిక్స్. సో మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ 21. సో ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి మీరు ఎక్స్ప్రెషన్ని అబ్జర్వ్ చేయండి. ఇది మన ఇండియన్ సిస్టమ్కి దగ్గరలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇండియన్ సిస్టంలోనే రాస్తున్నాం మనం. 10,000 × 4 అంటే ఇవేనమాట. ఎక్స్ప్రెషన్ అంటే స్పెషల్గా ఏం లేదు, మనం రాసినవే పక్క పక్కన రాస్తాము. 100 × 6 + 10 × 2 + 1 × 9 = 40,629. నెక్స్ట్ 56,354. సో ఇక్కడ మనం +10,000 బటన్ని 5 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 50,000 వస్తుంది. మొత్తం 5 క్లిక్స్. నెక్స్ట్ +1000 బటన్ని 6 టైమ్స్ క్లిక్ చేస్తే 6,000 వస్తుంది, 6 క్లిక్స్. నెక్స్ట్ +100 బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 300 వస్తుంది, 3 క్లిక్స్. నెక్స్ట్ +10 బటన్ని 5 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 50 వస్తుంది, మొత్తం 5 క్లిక్స్. +1 బటన్ని 4 టైమ్స్ క్లిక్ చేస్తే 4 వస్తుంది. మొత్తం మనకు కావాల్సిన నెంబర్ మొత్తం వచ్చేస్తుంది 56,354. నెంబర్ ఆఫ్ క్లిక్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 5, 6, 11, 11, 3, 14, 14, 5, 19, 4, 23 క్లిక్స్ మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనమాట. ఇంతకంటే తక్కువ క్లిక్స్లో ఈ నెంబర్ని మనం రాయలేము. సో ఎక్స్ప్రెషన్ అంటే స్పెషల్గా ఏమి ఉండదు, మనం రాసిన దాన్ని వరుసగా రాస్తామన్నమాట. 10,000 × 5 + 1,000 × 6 + 100 × 3 + 10 × 5 + 1 × 4 ఇవన్నీ యాడ్ చేస్తే 56,354. నెక్స్ట్ 66,666. 10,000 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే 60,000 వస్తుంది. మొత్తం క్లిక్స్ 6 క్లిక్స్. నెక్స్ట్ +1000 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేస్తే 6,000 వస్తుంది, ఇక్కడ 6 క్లిక్స్. నెక్స్ట్ +100 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేస్తే 600 వస్తుంది, ఇక్కడ కూడా 6 క్లిక్స్. +10 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేస్తే 60 అవుతుంది, ఇక్కడ కూడా 6 క్లిక్స్. +1 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేస్తే 6 అవుతుంది. సో టోటల్గా మనకు కావాల్సిన నెంబర్ వచ్చేస్తుంది 66,666. టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ వచ్చేటప్పటికి 30 క్లిక్స్. మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనమాట. ఇంతకంటే తక్కువ క్లిక్స్లో మనం ఈ నెంబర్ని రాయలేము. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ కూడా రాయమన్నారు. 10,000 × 6 + 1,000 × 6 + 100 × 6 + 10 × 6 + 1 × 6 టోటల్గా 66,666. నెక్స్ట్ 3,67,813. 3 అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి +1 lakh బటన్ని అంటే 1 తర్వాత 5 zeros 3 టైమ్స్ కనుక క్లిక్ చేస్తే 3 lakhs వచ్చేస్తుంది ఫస్ట్ టైం. సో 3 క్లిక్స్. నెక్స్ట్ 6 దీనికోసం 10,000 బటన్ని 6 టైమ్స్ ప్రెస్ చేస్తే 60,000 వచ్చేస్తుంది, 6 క్లిక్స్. నెక్స్ట్ 1000 +1000 బటన్ని 7 టైమ్స్ క్లిక్ చేస్తే 7,000 వస్తుంది, 7 క్లిక్స్.
+100 బటన్ని 8 టైమ్స్ క్లిక్ చేస్తే 800 వస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 1 lakh ఇండియన్ సిస్టంలో మనం యూజ్ చేసేటువంటి ప్లేస్ వాల్యూస్నే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇదేనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 8 క్లిక్స్ మనము ఎలా రాయాలి? 1 lakh రాయాలి, 10,000 రాయాలని ఎలా తెలుస్తుందంటే ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూసే ఇవి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs. సో ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 lakh × 3. ఇది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 10,000 × 6. ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1000 × 7. ఈ 8 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 100 × 8. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 10 × 1, 10. మొత్తం ఒక క్లిక్కే ఇది 10 రావడం కోసం. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి +1 బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేసాం. 3 క్లిక్స్. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇది థర్డ్ క్వశ్చన్ ఉందన్నమాట. 3, 1, 8, 7, 6, 3. 3,67,813 క్లిక్స్ వచ్చేటప్పటికి 9, 10, 18 ఒక 10, 28 మొత్తం 28 క్లిక్స్. సో ఎక్స్ప్రెషన్ 1 lakh మొత్తం 5 zeros × 3 + 10,000 × 6 + 1,000 × 7 + 100 × 8 + 10 × 1 10 × 1 నెక్స్ట్ 1 × 3 = 3,67,813. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Do you see any connection between each number and the corresponding smallest number of button clicks? మనకి నెంబర్కి బటన్ క్లిక్స్కి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అని అడుగుతున్నారు. చూడండి, మనకి ఇక్కడ అడుగుతుంది ఈచ్ నంబర్ అంటే మనకి ఇచ్చిన నెంబర్లో నంబర్కి అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ బటన్ క్లిక్స్కి రిలేషన్ ఉందా అన్నప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సపోజ్ 2,22,222 అనే నెంబర్ ఉందనుకోండి. ల్యాక్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తాము. 10,000 బటన్ని 2 టైమ్స్, 1000 బటన్ని 2 టైమ్స్, అలాగే 100 బటన్ని 2 టైమ్స్, 10 బటన్ని 2 టైమ్స్, నెక్స్ట్ 1 బటన్ కూడా 2 టైమ్స్. మొత్తం అన్ని 2 టైమ్సే, ఎందుకంటే ఇక్కడ నెంబర్ 2 కాబట్టి. అలా కాకుండా ఇక్కడ 9 ఉందనుకోండి. ఇవే ప్లేస్ వాల్యూస్. మొత్తం ఎన్ని ఉన్నాయి ప్లేసెస్ ఇవి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 10,000, 1,000, 10,000, lakh. నెక్స్ట్ 9,99,999 ఉందనుకోండి. ఇక్కడ మొత్తం ఎన్ని క్లిక్స్ అనుకున్నాం మనం? మొత్తం 2 + 2 4, 2 6, 6 + 6 12 క్లిక్స్తో ఈ నెంబర్ని మనం రాయగలం. ఇక్కడ ఎన్ని క్లిక్స్తో చూద్దాం. ప్లేస్ వాల్యూస్ ఇవే. మొత్తం 1 lakh బటన్ని 9 టైమ్స్ ప్రెస్ చేయాలి. 10,000 బటన్ని 9 టైమ్స్, 1,000 బటన్ని 9 టైమ్స్, నెక్స్ట్ 100 బటన్ని 9 టైమ్స్, 10 బటన్ని 9 టైమ్స్, 1 బటన్ని 9 టైమ్స్. మొత్తం అన్ని 9సే. 54 క్లిక్స్. మొత్తం 54 క్లిక్స్ చేస్తే కానీ, బటన్ క్లిక్స్ చేస్తే కానీ ఈ నెంబర్ని మనం రాయలేమన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లిక్స్కి నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నెంబర్ పెద్దదైతే కనుక నెంబర్ ఆఫ్ క్లిక్స్ కూడా పెద్దవి అవుతాయి. అదే ఇక్కడ ప్లేస్లో ఈ ప్లేస్ వాల్యూలో ఉండే నెంబర్ చిన్నదైతే కనుక నెంబర్ ఆఫ్ క్లిక్స్ కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. సపోజ్ మనం పైన చూసిన ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, అన్నిటికంటే పెద్ద నెంబరు 8 కాబట్టి ఈ +100 బటన్ని 8 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వచ్చింది మనం. అదే 1 lakh బటన్ 1 lakh ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 టైమ్సే క్లిక్ చేసాము. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే వాల్యూ నెంబర్ని బట్టి నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నెంబర్కి మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్కి ఉన్న రిలేషన్ చూడండి. ది మినిమం నెంబర్ ఆఫ్ బటన్ క్లిక్స్ డిపెండ్ ఆన్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఇన్ ది నంబర్. సో మనకి ఇక్కడ డిజిట్, ఈ ప్లేస్లో ఉండే డిజిట్ని బట్టి నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది ఉంటుంది అనమాట. ఏ స్మాల్ డిజిట్ రిక్వైర్స్ ఫ్యూయర్ క్లిక్స్. ఇక్కడ మనకు స్మాల్ డిజిట్ ఉంటే కనుక ఇక్కడ 2 ఉంది కాబట్టి 10,000 × 2 వేస్తాం. అదే ఇక్కడ 9 ఉన్నట్లయితే 10,000 × 9 వేస్తాం. అంటే క్లిక్స్ ఎలా వచ్చాయి? ఆ ప్లేస్ వాల్యూస్ని బట్టి క్లిక్ అనేది తగ్గడం కానీ పెరగడం కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో స్మాల్ డిజిట్ రిక్వైర్స్ ఫ్యూయర్ క్లిక్స్ వైల్ ఏ లార్జర్ డిజిట్ రిక్వైర్స్ మోర్ క్లిక్స్. ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 1 అనే బటన్ని 9 టైమ్స్ క్లిక్ చేయాల్సి వచ్చింది. అదే ఈ 1 అనే ప్లేస్లో 1 ఉన్నట్లయితే +1 బటన్ని 1 టైం క్లిక్ చేస్తే చాలు. పెద్ద నెంబర్ కాబట్టి ఎక్కువ క్లిక్స్ కావాలన్నమాట. సో మనకు కావాల్సిన వాల్యూ రావాలి అంటే పెద్ద నెంబర్ అయితే ఎక్కువ క్లిక్స్, చిన్న నెంబర్ అయితే కనుక తక్కువ క్లిక్స్ ఉంటుందన్నమాట. ఇది రిలేషను.
నెక్స్ట్ థర్డ్ వన్, if you notice the expressions for the least button clicks also give the Indian place value notation of the numbers. Think about why this is so. ఇక్కడ మనం చేసిన ఫస్ట్ ప్రాబ్లంలో చేసిన లెక్కలన్నింటికి కూడా మనం క్లిక్స్ రాసాం కదా, లీస్ట్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అన్నిటికీ స్మాల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ యూజ్ చేస్తూ రాసాము. అది మనకి ఇండియన్ ప్లేస్ వాల్యూ నొటేషన్ని చూపిస్తుంది అన్నారు. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాకే చెప్పుకున్నాం కదా, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇందులోనే ఉంది అని. మనకి ఇచ్చిన నెంబర్లో ఇండియన్ ప్లేస్ వాల్యూస్ని కౌంట్ చేసుకున్నట్లయితే ఇండియన్ సిస్టమ్ ప్రకారం 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh. ఫస్ట్ 3 నెంబర్స్ తర్వాత కామా పెడతాము, తర్వాత 2 నెంబర్స్ కామా పెడతాము ఇండియన్ సిస్టంలో. ఇవి ఏ సిస్టంలో అయినా కామనే, 1s, 10s, 100s అనేవి. నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ 1000s ప్లేస్ అనమాట. నెక్స్ట్ 2 ప్లేసెస్ ల్యాక్స్ ప్లేసెస్. సో ల్యాక్ ప్లేస్లో ఒక్కటే ఉంది కాబట్టి 3 × 1 lakh. నెక్స్ట్ ఈ 10,000 ప్లేస్లో 6 ఉంది, 10,000 × 6. నెక్స్ట్ 1000s ప్లేస్లో 7 ఉంది, 1000 × 7. నెక్స్ట్ 100s ప్లేస్లో 8 ఉంది, 8 × 100. 10s ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 × 10. 1s ప్లేస్లో 3 ఉంది, సో 3 × 1. సో ఇక్కడ మనం రాసినటువంటి ఫ్యూయర్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటే స్మాల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ యూజ్ చేస్తూ రాసినవన్నీ కూడా ఇండియన్ సిస్టంలోవేనమాట. ఇండియన్ సిస్టంలోని ప్లేస్ వాల్యూస్ని యూజ్ చేస్తూ ఈ స్మాల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ని రాసాము. ఈ క్వశ్చన్కి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాము. 76,543 అనే నెంబర్ తీసుకున్నట్లయితే, సో ఫ్యూయర్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటే నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది చాలా తక్కువగా వచ్చేటట్లుగా రాయాలి. మనం 2 టైప్స్గా రాద్దాము. ఇండియన్ సిస్టమ్ ప్రకారం ప్లేస్ వాల్యూస్ కౌంట్ చేద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s. కాబట్టి +10,000 బటన్ని 7 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 70,000 వస్తుంది, మొత్తం 7 క్లిక్స్. నెక్స్ట్ 1000 బటన్ని 6 టైమ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే 6000 వస్తుంది, మొత్తం 6 క్లిక్స్. నెక్స్ట్ 100 బటన్ని 5 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే 500 వస్తుంది, మొత్తం 5 క్లిక్స్. నెక్స్ట్ 10 బటన్ని 4 టైమ్స్ క్లిక్ చేస్తే 40 వస్తుంది, మొత్తం 4 క్లిక్స్. నెక్స్ట్ +1 బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేస్తే 3 వస్తుంది, మొత్తం 3 క్లిక్స్. సో ఇక్కడ క్లిక్స్ కౌంట్ చేసినట్లయితే 13, 5, 18, 22, 25 క్లిక్స్ వచ్చాయి మొత్తం. ఇలా కాకుండా మనం ఇదే నెంబర్ని ఇంకొక రకంగా రాద్దాము. మొత్తం ఇవి మొత్తం 1000s ప్లేస్లోనే ఉంది కాబట్టి 1000 బటన్ని +1000 బటన్ని 76 టైమ్స్ ప్రెస్ చేస్తే 76,000 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడే 76 క్లిక్స్ వచ్చేసాయి, అంటే నెంబర్ ఆఫ్ క్లిక్స్ పెరిగిపోయాయి. ఇక్కడ మొత్తం ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 25 క్లిక్సే వచ్చాయి. ఇక్కడ ఫస్టే మనకి 76 టైమ్స్ 1000 బటన్ ప్రెస్ చేస్తే 76,000 వచ్చింది, కానీ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేవి పెరిగాయి. సో మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ రావాలి అంటే మనం ఇండియన్ సిస్టంలో ఏ ప్లేస్ వాల్యూస్ అయితే ఫాలో అవుతామో అదే ప్లేసెస్ ప్రకారం ఆ బటన్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి మినిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దీనికి ఆన్సర్ ఎస్, లీస్ట్ బటన్ ఆఫ్ క్లిక్స్ అంటే స్మాల్ నెంబర్ ఆఫ్, అంటే నెంబర్ ఆఫ్ బటన్స్ తక్కువగా ఉండేటట్లు అనమాట. క్లిక్స్ ఆల్సో గివ్ ది ఇండియన్ ప్లేస్ వాల్యూ నొటేషన్. ఇండియన్ ప్లేస్ వాల్యూ నొటేషన్లో మనం ఆ క్లిక్స్ చేస్తేనే మనకి తక్కువ నెంబర్ ఆఫ్ క్లిక్స్ తోటి మనం ఆ నెంబర్ని రాయగలం అనమాట. అలా కాకుండా మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ని యూజ్ చేసినా లేదా వేరే రకంగా మనం ఆల్రెడీ 1.2లో 2 వేస్లో రాసాం కదా, అలా చేసినా కానీ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇండియన్ సిస్టము అలాగే ఇంటర్నేషనల్ సిస్టము ఈ 2 సిస్టమ్స్లోనూ నెంబర్స్ని ఎలా రాయాలి, ఎలా చదవాలో నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 1.4లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము.